అండ్ ఏంటి మహేష్ బాబు పిలిపించాడంట కాల్ చేసి సినిమా చూశాక. ఈజ్ వెరీ, ఐ మీన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఈవెన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో ఇంకా మీటింగ్ అవ్వలేదు, మీటింగ్ అవుతుంది దాన్ని. అంటే ప్రాజెక్ట్ గురించేనా జస్ట్ అప్రిషియేట్ చేయడానికి పిలిపించారా? అప్రిషియేషన్ హీ డిడ్ ఇట్ ఆన్ ద ట్విట్టర్ అయిపోయిందా? ప్రాజెక్ట్ గారిని కలిశాను. దెన్ షీ సెడ్ లైక్ హీల్ కాల్ యూ వన్ డే, లైక్ యూ బీ ప్రిపేర్డ్. ఓకే 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 ఓకే. మరి ఇంకే ఇదేంటి, మళ్ళీ ఫస్ట్ రీమేక్కి వెళ్తారా, ఇతను నెక్స్ట్ తెలుగులోకి వెళ్తారా? రణబీర్ సింగ్తో అర్జున్ రెడ్డి రీమేక్ అని అది వాళ్ళు టీం చూసారంట. సో ఆదిత్య చోప్రా గారు, రణబీర్ సింగ్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు నన్ను కూడా పిలుస్తాను చూసేటప్పుడు. సో ఎనీ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నా, నేటివిటీ ఇష్యూస్ ఏమన్నా ఇమీడియట్గా ఆన్ స్పాట్ డిస్కస్ చేయడానికి. సో ప్రాబ్లీ ఇన్ డే ఆర్ సో ఐ గో. ఓకే. ఇట్స్ అంటే ఈ కథ రాసేటప్పుడే కొంచెం పొటెన్సీ తగ్గించాను నేను కొన్ని ఏరియాస్లో. సో అక్కడైతే యువర్ వాయిస్ విల్ బీ హర్డ్ కంప్లీట్లీ. సో అది ఒక గ్రీడీనెస్, హిందీలో చేద్దాం. ఓకే. అండ్ మీ అబ్బాయి పేరు కూడా అర్జున్ అంట. నేను షూటింగ్లో మంగళూరులో ఉన్నప్పుడు పుట్టినవాడు. సో నేను ఎప్పుడూ అనుకున్నా అబ్బాయి పుడితే అర్జున్, అమ్మాయి పుడితే రాధా అని. రాధా. సో అబ్బాయి పుట్టిన అర్జున్ అని పెట్టే పేరు. సో అతను టైటిల్ పెడదామని ఇది ఆల్రెడీ లేదు, ఫస్ట్ నుంచి అనుకుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను అనేటాను మా మమ్మీ తోటి, వాడికి ప్రణయ్ మస్తు పేరు పెట్టారు, నాకు సందీప్ అని ఆర్డినరీ పేరు పెట్టారు, నాకు అర్జున్ అని పెట్టేది ఉండేది. అర్జున్ అన్న పేరు ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆ ఇంక్లినేషన్ కూడా ఉంది, ఇష్టమైన పేరు అనేది. క్యారెక్టర్ డ్రివెన్. ఇది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. కదా చాలా ఒక 2-3 ఇంటర్వ్యూలో చెప్పారా మీరు, రియల్ స్టోరీ ఇది ట్రూ స్టోరీ అని వేశారు కదా దీనికి. చాలామంది సోషల్ మీడియాలో అనేది ఏంటంటే ట్రూ స్టోరీ అంటున్నారు కదా, అది ఎక్కడ ట్రూ స్టోరీ మాకు చెప్పాలి అని కొంతమంది వాదన సోషల్ మీడియాలో. అదేంటి నిజంగా? ట్రూ స్టోరీ అంటే ట్రూ స్టోరీ ఫీల్ ఉన్న స్టోరీ. ఇప్పుడు నేను మిడిల్ కాలేజ్లో ఉన్నా, నాకు పర్సనలీ ఐ హావ్ సీన్ అ కైండ్ ఆఫ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్ నేను ఊహించుకొని ఫిక్టీషియస్గా రాసింది. కొంచెం మిడిల్ కాలేజ్లో 6.5 సంవత్సరాలు ఉన్నాను నేను ఆల్మోస్ట్. ఆ టైంలో తెలియకుండా నీకు ఇంప్రెషన్ ఉంటుంది, దాంట్లో నుంచి రియలిస్టిక్గా తీసాను. కాబట్టి బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ అ ట్రూ ఈవెంట్స్ అనేది ఒక క్యాప్షన్ లాగా వేసాము టీజర్లో. సో